రోజులు ఎప్పుడు ఒకేలా ఉండిపోవనే దానికి ఉదాహరణే హనుమాన్ మూవీ హీరో తేజ. నేటి బాలలే రేపటి పౌరులు అన్నట్టుగా చిన్ననాటి బాలనటులే నేటి హీరోలు అన్నది కూడా ఒప్పుకోవాల్సిన విషయం. రేపు పండక్కి రిలీజ్ కాబోతున్న హనుమాన్ చిత్ర కథానాయకుడు తేజ చిన్నప్పుడు దాదాపు అందరి హీరోలకి కొడుకుగా నటించాడు. 2000వ సంవత్సరంలో వచ్చిన యువరాజు చిత్రంలో హీరో మహేష్ బాబుకి కొడుకుగా తేజ నటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇండస్ట్రీలో తేజ హీరోగా మారాడు. మహేష్ బాబుతో సంక్రాంతి పండుగ రిలీజ్ విషయంలో ఫైట్ కి దిగడానికి రెడీ అవుతున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. వివరాల్లోకి వెళితే మహేష్ బాబు నటించిన గుంటూరు కారం, తేజ సజ్జా నటించిన హనుమాన్ 2 సినిమాలు పండక్కి విడుదల కాబోతున్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ఎఫెక్ట్ తో హనుమాన్ సినిమాకి సూపర్ క్రేజ్ వచ్చింది. ఇక మహేష్ బాబు సినిమా గుంటూరు కారం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో సినిమా అంటే ఓ కొత్త జోనర్ లో ఉంటుందని తెలిసిందే. పబ్లిక్ లోనూ కూడా చాలా ఇంటెన్స్ ఫాలోయింగ్ ఉంటుంది. గతంలో మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో 2010లో కలేజా వచ్చింది. అంతకు ముందు వాళ్ళ కాంబినేషన్ లో అతడు కూడా వచ్చింది. అతడు మూవీ మహేష్ బాబు కెరియర్ లో ది బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. మహేష్ బాబు కెరియర్ లో తను నటించిన 28వ సినిమాగా గుంటూరు కారం రాబోతుంది. కాకపోతే ప్రారంభించిన వేళ విశేషం బాలేనట్టుంది. గుంటూరు కారం ఘాటు మొత్తం సినిమాకి పట్టేసింది. గొడవలుగా సినిమా పూర్తయింది. మొత్తానికి గుంటూరు కారం మూవీ మమ అనిపించేశారు. అయితే అటు అభిమానుల్లో ఇటు పరిశ్రమలో తేజ సజ్జా మహేష్ బాబు మధ్య సంక్రాంతి సందర్భంలో పడుతున్న పీఠముడి చాలా ఆసక్తికరంగా మారింది. హనుమాన్ సినిమాకి ఉండాల్సిన క్రేజ్ దానికి ఉండగా గుంటూరు కారం సినిమాకు ఉండే క్రేజ్ దానికి ఉంది. కాకపోతే ఇందులో థ్రిల్లింగ్ పాయింట్ ఏంటంటే ఒకనాటి ఫాదర్ అండ్ సన్ ఇప్పుడు సమ ఉజ్జీలుగా సంక్రాంతి బరిలో దిగుతున్నారు. రియల్ లైఫ్ లో తండ్రి కొడుకులుగా నటించిన మహేష్ బాబు తేజ సజ్జా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర పోటీ పడుతున్నారు. మరి ఈ ఇద్దరిలో పై చేయి ఎవరిది? మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి.